కుకట్పల్లిలో కోటి రూపాయల లూటీ సంచలనంగా మారింది. కోటి రూపాయల నగదుతో వెళ్తున్న వ్యక్తులపై కారం పొడి చల్లి కత్తులతో బెదిరించి నగదు దోచుకెళ్లారు దుండగులు. దోపిడీ జరిగిన 7 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు పోలీసులు. కోటి రూపాయల డబ్బును సిల్లిగా కాటన్ డబ్బాలో ప్యాక్ చేసి బైక్పై ఎందుకు తీసుకెళ్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఇచ్చిందెవరు, ఇవ్వాల్సిందెవరికి అనే వివరాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుకట్పల్లి మెయిన్ రోడ్డులో కోటి రూపాయల దోపిడీ జరిగింది. బైక్ పై కోటి రూపాయలతో వెళ్తున్న వ్యక్తులపై 2 బైకుల్లో వచ్చిన మరో గ్యాంగ్ అటాక్ చేసింది. కారం పొడి చల్లి కత్తులతో బెదిరించి కోటి రూపాయలు దోచుకెళ్లారు. ఈ ఘటనంతా కుకట్పల్లి పోలీస్ స్టేషన్ ఎదుటే జరిగింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. దుండగులు దాడి చేసి దోచుకెళ్లిన డబ్బు హవాలా నెట్వర్క్ కి చెందిన డబ్బుగా గుర్తించారు పోలీసులు. డబ్బులు తరలిస్తున్న అజీముద్దీన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో హవాలా నెట్వర్క్ బండారం బయటపడింది. బహదూర్పురకి చెందిన ఏసీ మెకానిక్ అజీముద్దీన్, ఖుష్రూ, అమీర్ అనే వ్యక్తి దగ్గర పనిచేస్తున్నారు. మార్చి 16న రాత్రి 7 గంటలకు అమీర్ అజీముద్దీన్ కి ఓ 10 రూపాయల నోటిచ్చాడు. ఈ నోటును కుకట్పల్లిలోని పిల్లర్ నెంబర్ 825 వద్దున్న గోకుల్ అపార్ట్మెంట్లో పవన్ అనే వ్యక్తికి ఇవ్వాలని సూచించాడు. కుకట్పల్లి చేరుకున్న అజీముద్దీన్ పవన్ కి కాల్ చేశాడు. అపార్ట్మెంట్లో 206 ఫ్లాట్ కి రావాలని పవన్ సూచించడంతో అక్కడికి వెళ్లారు అజీముద్దీన్, ఖుష్రూ. తమ వద్ద ఉన్న 10 రూపాయల నోటు ఇవ్వగానే చెక్ చేసుకుని కోటి రూపాయల డబ్బు ఉన్న కాటన్ డబ్బాను అజీముద్దీన్ కు ఇచ్చాడు పవన్. కోటి రూపాయల డబ్బు ఉన్న బాక్స్ తీసుకున్న అజీముద్దీన్ అమీర్ కు కాల్ చేశాడు. అతను ఇబ్రహీం అనే మరో వ్యక్తికి కాల్ చేయమని చెప్పాడు. అజీముద్దీన్ ఇబ్రహీంకి కాల్ చేయగా పిల్లర్ నెంబర్ 848 దగ్గరకు రమ్మని చెప్పాడు. ఖుష్రూ బైక్ నడుపుతూ ఉండగా అజీముద్దీన్ డబ్బు ఉన్న బాక్స్ పట్టుకుని వెనుక కూర్చున్నాడు. పిల్లర్ నెంబర్ 836 దగ్గరకు రాగానే 2 బైకుల్లో వచ్చిన వ్యక్తులు అజీముద్దీన్ పై కారం పొడి చల్లారు. బైక్ పై ఉన్న ఇద్దరూ కింద పడిపోగానే కత్తులతో బెదిరించి డబ్బు దోచుకెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అజీముద్దీన్, ఖుష్రూలకు వైద్యం చేయించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వీళ్ల నుంచి వివరాలు సేకరించారు. దోపిడీ జరిగిన ప్రదేశంలో డబ్బులు కలెక్ట్ చేసుకున్న ఫ్లాట్ వద్ద నుంచి సీసీ ఫుటేజ్ సేకరించారు. దుండగుల కోసం 4 ప్రత్యేక టీమ్స్తో గాలించారు. తెల్లవారుజామున 5 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లక్నోకి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా 3 దుండగులను పట్టుకున్నారు పోలీసులు. వారి వద్ద నుంచి 5 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిన్న సాయంత్రం 9:40కి మన అజీముద్దీన్, ఖుష్రూ అనే ఒక 2 వ్యక్తులు మోటార్ సైకిల్ మీద ఒక కోటి రూపాయలు తీసుకొని వాళ్ళు టువర్డ్స్ అమీర్పూర్ పోయే క్రమంలో మన కుకట్పల్లి 825 పిల్లర్ దగ్గర ఒక 4 వ్యక్తులు వచ్చేసి అటాక్ చేసి కారం పొడి చల్లి అటాక్ చేసి అతని దగ్గరికి వెళ్ళి కోటి రూపాయలు ఎత్తుకుపోయిందని మనకు కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసి అది ఎంక్వైరీ చేస్తున్నాం. ఇప్పటివరకు ఆ సొమ్ము ఎక్కడిది, ఎక్కడి నుంచి ఎటు తీసుకుపోతున్నారు, అది ఎవరికి సంబంధించింది, ఆ క్యాష్ ఎలాంటిది, దీనికి బ్యాక్గ్రౌండ్ ఏముంది అన్ని కూడా వెరిఫై చేస్తున్నాం. ఇంకా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. ఇంకా పూర్తిగా డీటెయిల్స్ ఇంకా తీసుకోవాల్సిన అవసరం ఉంది. హవాలా రూపంలో డబ్బులు ఇచ్చిన పవన్ ఎవరు, ఎంతకాలంగా ఈ దందా నడిపిస్తున్నారు, పవన్ వెనుక ఉన్న వ్యక్తులెవరు, పవన్ ఎవరికి డబ్బులు చేరవేస్తున్నాడు అనే వివరాలపై కూపీలాగుతున్నారు పోలీసులు. ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదుటే అపార్ట్మెంట్లో సీటెక్ ఫిన్సర్వ్ సొల్యూషన్స్ పేరుతో పవన్ నిర్వహిస్తున్న సంస్థ కార్యకలాపాలపై ఆరా తీస్తున్నారు. దోపిడీకి పాల్పడిన వ్యక్తులకు, హవాలా రూపంలో డబ్బులు తరలిస్తున్న వ్యక్తులకు మధ్య ఉన్న లింకులపై కూడా పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.